బ్యూరోక్రసీకి సంబంధించి రాజకీయ నాయకుల కంట్రోల్ బాగా ఎక్కువైపోయింది అని చెప్పి ఈ ఈ దాదాపుగా ఒక ఏడాది కాలంగా ఎక్కువ వినపడుతుంది. ఏం చెప్తారు మీరు? అంటే ఏడాది కాలం కాదు కానీ నేను అయితే బికాజ్ నేను 91 కెరియర్ మొదలుపెట్టాను. ఇప్పుడు మనం 25లో ఉన్నామంటే మరి ఆల్మోస్ట్ 35 ఇయర్స్ అయినట్టే కదా. అంతే కదా సార్. సో అప్పుడు నేను చూసిన పరిస్థితికి ఈరోజు ఉన్న పరిస్థితికి మాత్రం చాలా తేడా ఉంది. ఏం తేడా ఉంది? ఏం గమనించారు? అంటే బ్యూరోక్రసీ కొద్దిగా సబ్డ్యూ అవుతా వస్తుంది. స్లోగా పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఎక్కువ అవుతా వస్తుంది. అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్, బ్యూరోక్రసీయే కొన్ని పాలసీస్ విషయంలో, కొన్ని నిర్ణయాల విషయంలో పొలిటికల్ సిస్టమ్ని హోల్డ్ చేస్తుంది, వాళ్ళని కంట్రోల్ చేస్తుంది, పొలిటికల్ నాయకుల్ని కూడా బ్లాక్మెయిల్ చేస్తుంది. ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు కొంతమంది అధికారుల మీద వస్తున్నాయి. అది ఇంటర్నల్గా జరిగే ప్రచారం. దాన్ని ఏమంటారు? అది కూడా కరెక్టే. ఇప్పుడు నేనేమంటానంటే ఒక పొలిటీషియన్ చేసిన ఇది ఒక వేరే మార్గం, అక్కడ ఉన్న కాంపిటీషన్ వేరే, అక్కడ ఉన్న ఛాలెంజెస్ వేరే. పొలిటికల్ కెరియర్లో, ఒక సివిల్ సర్వీస్ కెరియర్లో దాంట్లో ఛాలెంజెస్ వేరే, కాంప్లికేషన్స్ వేరే. కానీ ఒక సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఒక 20, 30, 15, 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నాయని వస్తాడు. చిత్తశుద్ధి లేనప్పుడు ఒక రా క్యాండిడేట్ మినిస్టర్గా వచ్చాడు అనుకోండి, ఒక రా అంటే అంత పట్టు లేని, లేకపోతే ఇప్పుడు 20 సంవత్సరాలు నేర్చుకుంది మీరు 2 నెలలు నేర్చుకోలేరు. 100% కదా. మినిస్టర్ని మిస్లీడ్ చేసే సందర్భాలు చూశాను. తప్పుగా చెప్పించి లేకపోతే ఇలా చేస్తే బెటర్ అనే ఈ సందర్భాలు కూడా 100% ఉన్నాయి. ఎందుకంటే సొంత ప్రయోజనాల కోసము, ఇంకేదో లిమిటెడ్ గెయిన్స్ కోసము సిస్టమ్ని ఎక్స్ప్లోయిట్ చేయడం అనేది ఎక్కడైనా జరుగుతుంది. బ్యూరోక్రసీలో జరుగుతుంది, ప్రైవేట్ సెక్టర్లో జరుగుతుంది, కార్పొరేట్ సెక్టర్లో జరుగుతుంది. అది మనిషి తాలూకా ఇన్హెరెంట్ సెల్ఫిష్ నేచర్ బట్టి. సిస్టమ్స్ లేనప్పుడు, లేకపోతే కాన్స్టిట్యూషన్ లేకుండా కంట్రీని నడపచ్చు కదా. రాజ్యాంగం తీసుకునే పరిస్థితి ఎందుకు? హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ సెల్ఫిష్ పర్సన్. అతన్ని కంట్రోల్లో పెట్టకపోతే, రెడ్ లైట్ దగ్గర పోలీస్ మ్యాన్ ఉండకపోతే వాడు వెళ్ళిపోతాడు. 100% కదా. రెడ్ లైట్ చూస్తాడు, పోలీస్ వాడు ఉన్నాడు చూస్తాడు, లేడు వెళ్ళిపోవడం. ఇట్స్ హ్యూమన్ నేచర్, తప్పు పట్టలేము. కాబట్టి సిస్టమ్స్ స్ట్రాంగ్ చేయడం ఇంపార్టెంట్. ఎవరు మోర్ పవర్ఫుల్ అయ్యారు అనే కాదు. ఇక్కడ ఒక డెమోక్రసీలో నేను మీకు ఒక చాలా స్ట్రేంజ్ మాట చెప్తాను, ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను. బ్యూరోక్రసీ ఇస్ మోర్ పవర్ఫుల్. ఇప్పుడు బయట ఉన్న వాళ్ళు బ్యూరోక్రసీ వెరీ పవర్ఫుల్ అంటారు. కలెక్టర్ కింగ్ అంటారు, సబ్ కలెక్టర్ సబ్ కింగ్ అంటారు. టు ఏ లార్జ్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ కరెక్ట్. బ్రిటిష్ మనకి ఒక సిస్టమ్ అప్ చెప్పారు, ఏది? కలెక్టర్. అప్పుడు కలెక్టర్ పని ఏంటి? రెవెన్యూ కలెక్షన్. అందుకే కలెక్టర్. అది కలెక్టర్ ఎందుకంటే డబ్బు కలెక్షన్. డిస్ట్రిక్ట్ మీద మజిస్ట్రేసీ వచ్చింది, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ వచ్చారు. ఈరోజు యూరోప్లో ఏ కంట్రీలోనైనా పోతే కలెక్టర్ లేడు, సబ్ కలెక్టర్ లేడు. ఎస్పీ అండ్ కలెక్టర్ కౌంటర్ పార్ట్ ఇన్ ఇంగ్లాండ్ టుడే ఇస్ హూ? మేయర్ అండ్ షెరీఫ్. రైట్? అవునా కాదా? మేయర్ ఈజ్ ఎలెక్టెడ్, షెరీఫ్ ఈజ్ ఎలెక్టెడ్. ఇక్కడ కలెక్టర్ ఈజ్ సెలెక్టెడ్, ఎస్పీ ఈజ్ సెలెక్టెడ్. వై? ఇది ఒక లార్జర్ సిస్టమిక్ ఇష్యూ. యాజ్ అన్ ఇండివిజువల్ నేను చెప్తున్నాను, నేను బ్యూరోక్రసీకి ఏది క్రిటిసైజ్ చేయట్లేదు. కానీ మనకి ఇచ్చిన ఎవరైతే మనకి డొనేట్ చేసిపోయారు ఈ సిస్టము, వాళ్ళైతే దాన్ని లాంగ్ బ్యాక్ మార్చేసుకున్నారు. ఎందుకు? డెమోక్రసీ. ఈరోజు కలెక్టర్ ఉన్నాడు, ఎస్పీ ఉన్నాడు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను నల్గొండ కలెక్టర్గా ఉండేవాడిని. అక్కడ మాకు నల్గొండ ఎమ్మెల్యే గారు ఉండేవాడిని. మేము అక్కడ నల్గొండలో నార్కట్పల్లి సైడ్ బాగా ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్. ఈ కాళ్ళు చేతులు ఇలా అయిపోతాయి, తెలుసు కదా. ఫ్లోరైడ్ సమస్య ఉంది. మేము పబ్లిక్ మీటింగ్ వెళ్ళాం, జస్ట్ లైక్ దట్ కూర్చున్నాం. వాళ్ళు డయాస్ మీద మాకు ఈ నీళ్ళు మినరల్ వాటర్ తీసుకొచ్చి ఇచ్చారు. నేను ఓపెన్ చేసి తాగేశాను. ఆయన ఓపెన్ చేయగానే ప్రజలు తిరుగుబాటు. మేము ఫ్లోరైడ్ నీళ్ళు తాగుతూ ఉంటే, మీరు మా రిప్రజెంటేటివ్ ఉంటే మీరు ఎలా తాగుతారు? ఇప్పుడు మీకు అర్థమైందా నేను చెప్పింది? కలెక్టర్ ఈరోజు మంచివాడు అవ్వచ్చు, మంచివాడు లేకపోవచ్చు.
నాకే అక్కర్లేదు ఏంది ఎందుకులే అని నేను పడుకుంటే కూడా నాకు డిస్టర్బ్ చేయవాడు ఎప్పుడు ఉండరు. ఎందుకు కలెక్టర్ గారు పడుకుంటున్నారు, కానీ ఎమ్మెల్యేని పడుకోనివ్వరు. అంటే ఒక ఎలక్టెడ్ సిస్టమ్కి ఉన్నటువంటి అడ్వాంటేజ్ అంటున్నాను నేను. సపోజ్ కలెక్టర్ ఈజ్ ఫుల్లీ అకౌంటబుల్ టు ద పీపుల్, బికాజ్ మేయర్ అండ్ షరీఫ్ ఆర్ ఫుల్లీ అకౌంటబుల్. లేకపోతే మార్చేస్తారు వాళ్ళు పబ్లిక్, నువ్వు మాకు పనికి రాదు. ఇక్కడ అట్లా లేదు కదా. ప్రజలు ఎంత ఇబ్బందులు ఉన్నా అయినా పట్టించుకోకపోయినా ప్రజలు మార్చే పరిస్థితిలో లేరు కదా. సో డెమోక్రసీలో నేను అనుకునేది స్లోగా బ్యూరోక్రసీ పవర్ తగ్గాలి. ఓకే. అండ్ పొలిటీషియన్ అన్నను పబ్లిక్ రీప్రజెంటేటివ్ పవర్ పెరగాలి. పబ్లిక్ రిప్రజెంట్ అంటే అతను సర్పంచ్ కావచ్చు, ఎంపీపీ ప్రెసిడెంట్ కావచ్చు, జెడ్పీ ప్రెసిడెంట్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఒక వార్డ్ మెంబర్ కావచ్చు, మినిస్టర్ కావచ్చు, ఎమ్మెల్యే. కానీ ఎలక్టెడ్ రీప్రజెంటేటివ్ పవర్ పెరిగితే, బ్యూరోక్రసీ పవర్ తగ్గితే అకౌంటబిలిటీ సిస్టంలో పెరుగుతుంది.